ఉత్తరప్రదేశ్లో మీకు బిఎల్ సంతోష్ వీళ్ళు వరుసబెట్టి విజిల్స్ కూడా చేశారు. యూపీలో యోగిని మారుస్తారు అన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీలో యోగి ఆదిత్యనాథ్ పోస్టర్లు బ్యానర్లు వెలిసాయి. అంటే ఒక రకంగా యోగి ఆదిత్యనాథ్ మెసేజ్ పంపాడు, నువ్వు నన్ను యూపీలో కట్టడి చేస్తే నేను ఢిల్లీలోనే పోటీకి దిగుతా అని ఒక మెసేజ్ యోగి ఆదిత్యనాథ్ అనుకూలుల ద్వారా నరేంద్ర మోడీకి వెళ్ళింది. అందువల్ల యోగిని మార్చే సాహసం చేయలేదు. యోగి ఆదిత్యనాథే ముఖ్యమంత్రిగా ఉంటాడు అని ప్రకటించారు. ప్రకటించి ఎక్కడా లేని విధంగా ఉత్తరప్రదేశ్లో మాత్రమే మోడీ యోగిలకు ఓటేయండి అని నరేంద్ర మోడీ అడిగారు. మీకు దేశంలో ఎక్కడా ఈ మాట అడగలే. మీరు దేశంలో ఎక్కడైనా మోడీకి ఓటేయండి, మోడీకా గ్యారంటీ అంటారు. నన్ను చూసి ఓటేయండి అని అసెంబ్లీ ఎన్నికలైనా లోక్సభ ఎన్నికలైనా మోడీ చెప్తాడు తప్ప ఒక్క యూపీలోనే మోడీ యోగిలకు ఓటేయండి అని. అంటే యోగి హిమ్సెల్ఫ్ యాజ్ అ కల్ట్ ఇమేజ్ దేర్.